తర్వాత చాలామంది ఎంబీబీఎస్ అయిన తర్వాత ఒక స్పెషలైజేషన్. మీరు అనస్థీషియా గాని తర్వాత ఎమర్జెన్సీ కేరు అవును. తీసుకున్నారు. ప్రాక్టీస్ చేయకుండా మీరు పూర్తిగా అడ్మినిస్ట్రేషన్‌లోకి అంటే అపోలోకొచ్చేప్పటికి మీరు వైస్ ప్రెసిడెంట్‌గా ఇలాగ అనేక హోదాల్లో ఉన్నారు. ఈ రోజున కేర్‌కి కూడా ఒక చైర్‌పర్సన్‌గా ఉన్నారు మీరు. ఎలాగా అంటే ప్రాక్టీస్ కాకుండా ఈ అడ్మినిస్ట్రేషన్‌లోకి ఎలా ఎళ్ళగలిగారు? ఒకటి నేను అనస్థీసియా చేశాను. అనస్థీసియా అంటే ఆల్వేస్ డిపెండెంట్ ప్రాక్టీస్ అన్నమాట. సర్జన్స్ సర్జరీ చేస్తారు. హ్మ్. పలానా అనస్థెటిస్ట్ వచ్చి అనస్థీసియా ఇస్తే బావుంటదని అదొక ఇది ఉంటది. నేను అడ్మినిస్ట్రేటర్ అవ్వగానే నేను అనుకున్నానేంటంటే ఇదొక అన్‌డ్యూ అడ్వాంటేజ్ అవుతది. ఓకే. అడ్మినిస్ట్రేటర్‌గా ఉంటే అనెతికల్ కూడా ఇది. అందుకని నేను ప్రాక్టీస్ ఆపేసాననమాట. ఎవరు ఆపమనలేదు. నేను నా సొంతంగా అనెతికల్‌గా ఉంటదని అనుకుని ఆపేసిన ప్రాక్టీసు. అదీను ఒకసారి అడ్మినిస్ట్రేషన్‌లోకెళ్తే ఆహ్, టైం తక్కువండి. టైం తక్కువ. క ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ హెల్త్ కేర్ అనేది చాలా డైనమిక్. ప్రతి పేషెంట్ ఒకలాగా ఉండరు. ప్రతి మనిషి ఒకలాగా ఉండరు. సో, ప్రతిదీ కూడా ఆహ్ చాలా డైనమిక్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో, చాలా బిజీగా ఉంటారు. దాంట్లో ఇఫ్ యూ హావ్ టు సక్సీడ్ ఫుల్లీ ఇమ్మర్స్ అయిపోయి దాంట్లోనే కాన్సంట్రేట్ చేయాల్సొస్తది. సో, ఆ రకంగా ప్రాక్టీస్ మానేసి అడ్మినిస్ట్రేషన్‌లోకి మూవ్ అయ్యాను. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే డాక్టర్స్ గానియండి, నర్సెస్ గానియండి, టెక్నీషియన్స్ గానియండి వాళ్ళందరికీ ఏంటంటే డాక్టర్ అడ్మినిస్ట్రేటర్ అయితే ఇంకా ఎక్కువ కంఫర్టబుల్‌గా ఉంటారు. ఎందుకంటే డాక్టర్ ఆళ్ళేం ఆలోచిస్తున్నారు అనేది మనకు బాగా తెలుస్తది. మనమేం ఆలోచిస్తున్నాం అనేది ఆళ్ళకి బాగా తెలుస్తది. కాబట్టి ర్యాపో బెటర్‌గా ఉంటది కాబట్టి బికేమ్ దట్ మచ్ ఈజియర్ టు బికమ్ అన్ అడ్మినిస్ట్రేటర్ అన్నమాట.